నమస్తే అవధాని. ఈరోజు ఇంకో పుస్తకం గురించి మాట్లాడుకుందాం. డొనాల్డ్ ట్రంప్ మనకు అందరికీ తెలుసు, చాలామందికి తెలిసి ఉండొచ్చు. అమెరికా అధ్యక్షుడు. ఈ మధ్య ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ వార్ కారణంగా తెలియని వాళ్ళకు కూడా తెలిసేటట్లుగా ఎదిగాడు. రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. ఇదంతా ఒక పార్శ్వం. అతను ఒక మంచి బిజినెస్ మ్యాన్, అంటే రూత్లెస్ బిజినెస్ మ్యాన్ అనాలి, మంచి బిజినెస్ మ్యాన్ అనడం కన్నా. ఎందుకంటే ఒక అద్భుతమైన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. కొన్ని వేల కోట్ల డాలర్ల విలువ, ఐ థింక్ లక్షల కోట్ల డాలర్ కూడా అయి ఉండొచ్చు, ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. బట్ హీఈస్ వర్త్ ఆఫ్ ఫ్యూ బిలియన్ డాలర్స్, రైట్? అతను కొన్ని పుస్తకాలు కూడా రాశాడు. నేను ఐ థింక్ ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయినట్టుంది ఒక పుస్తకం. నాకు ఎప్పుడు టైం కుదిరినా ఆ పుస్తకం వింటూ ఉంటాడు, పార్ట్లుగా. ఒక 8 గంటల పైన నిడుగున్న పుస్తకం. పుస్తకం పేరు థింక్ బిగ్ అండ్ కిక్ యాస్. కాస్త మాట్లాడుకోవడానికి మరికి కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు ఆ రెండో పదం, బట్ దట్స్ వాట్ ఇట్ ఈస్. బిల్ జాంకర్ అని ఇంకొక అతనితో కలిసి అతని పుస్తకం రాశాడు. అతని పుస్తకం చదివాడు. నేను డొనాల్డ్ ట్రంప్ చదివిన వెర్షన్ విన్న తర్వాత చాలా బాగా అనిపించింది. ఓకే, డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఎవరికి ఉండే రిజర్వేషన్స్ వాళ్ళకి ఉండొచ్చు, దానికి ఎవరికి అభ్యంతరాలు లేవు. కానీ అతని పని విధానము, అతని స్టైల్, ది వే హీ డీల్ విత్ ది థింగ్స్, ఇట్ ఆల్ మ్యాటర్స్. ఎందుకంటే సరే, ఎవరి గురించి అయినా మనం ఏదైనా నేర్చుకోవచ్చు కదా. ఓకే, డొనాల్డ్ ట్రంప్ గురించి ఏం నేర్చుకో అంటే డొనాల్డ్ ట్రంప్ గురించి మనం ఏం నేర్చుకుంటాం, అంత అదక్కర్లా. స్మాల్ థింగ్స్ దట్ మ్యాటర్స్. డొనాల్డ్ ట్రంప్ దగ్గర నేర్చుకోవాల్సింది. అతను ఒక చోట చెప్తాడు, నేను రాత్రి 2 గంటలకు కూడా నా దగ్గర పనిచేసే వాళ్ళకి ఫోన్ చేస్తాను. దేనికంటే నాకు ఏదో సమాచారం కావాలి. మై మేనేజర్స్, మై స్టాఫ్ హ్యాస్ టు రెస్పాండ్, కమ్ వాట్ మీ. దట్స్ వాట్ హీ సేస్. ఎట్ ది సేమ్ టైం అతను ఇంకో మాట కూడా చెప్పాడు, నా దగ్గర పనిచేసే వాళ్ళకి నేను ప్రతి సంవత్సరం బోనస్ కూడా అలాగే ఇస్తాను. అంటే ఇట్ ఈజ్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ సంగతి. 20 years బ్యాక్ రాసిన పుస్తకము, అప్పట్లో అతను చెప్పిన సంగతి. నా దగ్గర పనిచేసే వాళ్ళకి నేను ఇచ్చే బోనస్ సమ్టైమ్స్ ఇట్ గోస్ బియాండ్ $20,000. $20,000 అంటే అమెరికన్ దీంట్లో చాలా ఎక్కువ అమౌంట్. సో ఇమాజిన్, అంటే నా దగ్గర పనిచేసే వాళ్ళు అలాగే చేయాలి, నా దగ్గర నుంచి కాంపన్సేషన్ కూడా అట్లాగే ఉంటుంది. దిస్ ఈజ్ వన్ పాయింట్. 2, ఒక సందర్భంలో నేను మాట్లాడుతూ చెప్తాడు, రిస్క్. ఆల్మోస్ట్ హీ వాజ్ ఇండెప్టెడ్ ఫర్ వాట్ ఎవర్ బ్యాంక్ హీ హ్యాజ్ అకౌంట్స్. చాలా బ్యాంకులు దగ్గర అప్పులు తీసుకున్నాడు. అప్పులు తీర్చే పరిస్థితి లేదు, రియల్ ఎస్టేట్ స్టక్ అయిపోయింది. దే ఆర్ ఇన్ డైర్ కాన్సిక్వెన్స్. ఎవరో తర్వాత అడిగారు, అంటే అంత అప్పులు ఉండి హౌ యు ఆర్ ఏబుల్ టు అని. అతను ఏం చెప్పాడు తెలుసా, అంత అప్పులు లేకుండా ఉంటే ఐఎమ్ నాట్ ఎ పర్సన్, ఐఎమ్ నాట్ డొనాల్డ్ ట్రంప్ అని. బాగుంది. దిస్ ఈజ్ సెకండ్. మూడోది, అతను ఇందాక ఫస్ట్ పాయింట్లో అందరూ నాలాగే పనిచేయాలని ఏం లేదు, బట్ నా దగ్గర పనిచేసే వాళ్ళు నాలాగే పనిచేయాలి. ఎస్, దెర్ ఆర్ 10 to 5 జాబ్స్. 9 o'clock వెళ్తారు, 3 or 4 బయటకు వచ్చేస్తారు. ఎస్, యూ కెన్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ, బస్ యూ కెన్ హ్యావ్ ఇట్. బట్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ మీ, ఇలా చెయ్యాలి. బిల్ జాంకర్ అని ఇంకొక అతనితో కలిసి ఇతని పుస్తకం రాశాడు. లెర్నింగ్ ఎన్ఎక్స్ అని ఒక సంస్థ యజమాని అతను ఇతను కలిపి పుస్తకం రాశాడు. బిల్ జాంకర్ డొనాల్డ్ ట్రంప్ని ఒక ప్రోగ్రామ్కి ఆహ్వానించాలని హీ ట్రైస్ సెవరల్ టైమ్స్, బట్ హీ గుడ్ నాట్. అతని సంస్థకి సాలీన $5 billion ఆదాయం వస్తుంది.
సో హీ వాంట్స్ టు ఆఫర్, అంటే డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ అప్పటికే రియల్ ఎస్టేట్లో బాగా పేరు సంపాదించున్నాడు, అతని ఫంక్షనింగ్ బాగుంటుంది. సో లెర్నింగ్ ఎన్ఎక్స్లో ఇతని క్లాస్ తీసుకోవాలి అనే దానికోసం అతను ఆహ్వానించాలనేది బిల్ జాకర్ ప్రయత్నం. ఒక 5-6 సార్ల తర్వాత ప్రయత్నం సక్సెస్ అవుతుంది. దాంట్లో ముందు హీ ఆఫర్స్ $10,000 నో చెప్తుంది, ఇది డొనాల్డ్ ట్రంప్ సెక్రటరీ. దెన్ హీ ఇంక్రీజ్ టు $25,000 నో, $50,000 నో. సో ఫైనల్లీ హీ డిసైడ్స్ టు పే $1 million. దెన్ డొనాల్డ్ ట్రంప్ యాక్సెప్ట్స్. అంటే $1 million అంటే అప్పుడు ట్రంప్ నుంచి ఫోన్ వస్తుంది అతనికి, ఎస్ ఐఎమ్ రెడీ టు స్పీక్. ఎంతమంది వస్తారు నేను అడ్రస్ చేస్తే వినడానికి? ఆ బిల్ జాకర్ ఆ లెర్నింగ్ అండ్ ఎక్స్ట్రా క్లాసెస్ దే యూస్ టు బి 200, 300, 500 సంథింగ్ లైక్ దట్ మ్యాక్సిమం. సో నేను ఒక 1000 మందిని పిలుస్తాను. నో, మినిమం ఆఫ్ 5,000 లేకపోతే నేను అసలు అడ్రస్సే చేయను. ఇట్స్ వాట్ డొనాల్డ్ ట్రంప్ టెల్స్. అరే నా క్లాసులు ఎప్పుడూ 500-600 మంది పెంచారు, 5,000 మందిని ఎట్లా తీసుకురావాలి? దే మేక్స్ ఇట్. ఫైనల్లీ అరౌండ్ 32,000 విల్ అటెండ్ దట్ ప్రోగ్రామ్. డొనాల్డ్ ట్రంప్కి అతను ఎంత పే చేయడానికి రెడీ అయ్యాడో దానికి మించి డబ్బులు వచ్చాయి. కానీ బిల్ జాకర్ చెప్తాడు, నాకు నా పరిధి మించి ఆలోచించడాన్ని ట్రంప్ అలవాటు చేసాడు. చూడండి, అంటే మనం ఏదైనా కొనాలి, ఏదైనా ఇది అంటే మన బడ్జెట్ ఏదో 1,00,000, 2,00,000, 5,00,000 ఉంటాం. 50 లక్షల బడ్జెట్లో మీరు ఏదైనా కొనాలని ఆలోచించటం, అసలు ఆలోచించడానికి భయం వస్తుంది మనకి. ఎందుకంటే మనకి అంత పెద్దగా ఆలోచించడానికి ధైర్యం సరిపోదు. డొనాల్డ్ ట్రంప్ దాన్ని అలవాటు చేస్తాడు. దట్స్ వాట్ బిల్ జాకర్ సేస్. ఆసక్తి ఉంటే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పుస్తకం తెప్పించి చదువుకోవచ్చు, వినొచ్చు. ఇట్ ఈస్ అబౌట్ 8 hours. కానీ ఎస్, ఇట్ ఇన్స్పైర్స్ చాలా. మనం ట్రంప్ని ఆ పుస్తక యాంగిల్లోనే చూద్దాం. ఇప్పుడు ప్రపంచము, ఇరాన్ వారు ఇవేవి మనకు అక్కర్లా, అది వేరే యాంగిల్. అది చూసిన సందర్భంలో దాన్ని చూద్దాం. ఇదే డొనాల్డ్ ట్రంప్ని తిట్టే సందర్భంలో తిడతాం, అది వేరు. బట్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ హిస్ సో మచ్. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, గో త్రూ దట్. అవధాని.